కృష్ణ రామ గోవింద నారాయణ. కృష్ణ రామ గోవింద నారాయణ. మాధవ కేశవ హరినారాయణ. మాధవ కేశవ హరినారాయణ. కృష్ణ రామ గోవింద నారాయణ. హే నంద గోపాల కృష్ణ కృష్ణ. హే నంద గోపాల కృష్ణ. అచ్యుత కేశవ నారాయణ. అచ్యుత కేశవ నారాయణ. కృష్ణ రామ గోవింద నారాయణ. కృష్ణ రామ గోవింద నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ భగవంతు. మనము కృష్ణ భగవంతుని ఒక ఆశీర్వాదం ఇంకా మనము భగవద్గీత ఉపన్యాసాలు చదువుతున్నాము. మనము కృష్ణాష్టమి, కృష్ణుడు పుట్టిండే దినము, లేకుంటే శ్రీరామచంద్రుడు పుట్టిండే దినము, లేకుంటే వాళ్ళ ఆరాధనలు, గురు చరిత్ర, గురు ఆరాధన, బ్రహ్మ చైతన్యులు, బ్రహ్మానందులు, సమర్థ రామదాసులు, రమణ మహర్షులు, మన గురువులు ఆరాధన, పుట్టిండే జయంతి చేస్తూ ఉంటాము. శంకరాచార్యుల జయంతి, ఇవన్నీ నిజంగా ఈ ఒక జన్మాష్టమి కానీ ఆరాధనే కానీ దాని ముఖ్య ఒక జిస్ట్, దాని సారాంశం మనం ఏం చేయాలి. యాక్చువల్లీ జనరల్గా మనం ఏం చేస్తాము అంటే ఇబద్ధం కొంచెం పూజ చేస్తాము, సరే. ఆమె ఇంకా భక్ష పంచాన్నాలు భోజనాలు చేస్తాం, అంతే. పానకం పంచుకోవచ్చు, పెసరబాటు పంచుకొని తినచ్చు, పోవచ్చు, ఇంతేనా? నిజమైంది వాళ్ళకి మనము జ్ఞాపకం చేసుకున్నట్లు కాలే. అట్లీస్ట్ ఇంత పెట్టుకోవడం కదా. ఎలా అంటే మన ముందు జనరేషన్కి ఇది పైడిస్తుందేమో. మరి ఏం చేయాలా? వాళ్ళు పుట్టిండారు, వాళ్ళ దేహం విడిచిండేది ఒక ఆరాధన ఏమో చేస్తామను. నిజంగా చేయాల్సిండేది ఏమేంటే వాళ్ళు ఏం చెప్పారు మనము అలాగే విని మన జీవనంలో దాన్ని నడుచుకొని పోయేతర మనం చేస్తే అట్లీస్ట్ ఏమైనా కొంచెం కృష్ణాష్టమి చేసినట్లు అనిపిస్తుంది. దాన్ని మనము ప్రతిదినము చేస్తున్నాము. ఇది ఒక దినము కృష్ణుడు పుట్టిండే దినం చేసి మర్చిపోయేది కాదు. మనము తత్వంలో నిల్చుకునే వరకు, నిలిచిన ఇంకా మర్చిపోతామా? మర్చాలి. అప్పుడు మనం అదే వింటాం. దాన్ని ఇంకా నిజమైన కృష్ణాష్టమి ప్రతి దినము చేయాల. మరి అట్లా చేయాల్సి ఏం చేయాల? ఏమి లే, భగవద్గీతని స్వాధ్యాయ, అధ్యయనము, శ్రవణము, మననము, ధ్యానము, దాని వినేది, చెప్పేది, ఆనందం పడేది, మన జీవనంలో దాన్ని గుర్తించి అలవడించుకునేది. ఇంత మనం చేస్తే నిజమైన కృష్ణాష్టమి చేసినట్లయితుంది. మనము దాన్ని చేసుకొని పోతున్నాము. ఇది కూడా మనం చేసిండేది కాదు. ఆ కృష్ణన ఒక కరుణా కటాక్షంని ఇంకా ఆశీర్వాదంని ఇంకా చేస్తున్నాము. ఆ దేవుణ్ణి మనం ప్రార్థన చేయాల. హే భగవంత, మాకందరికీ భక్తి, వైరాగ్యము, జ్ఞానము, సాధన, ధ్యానము ఇచ్చి మమ్మల్ని కాపాడపా.
మమ్మల్ని నీ తత్వము కనుక్కునే మాదిరి మాకి ఆశీర్వాదం చేసి మమ్మల్ని దావు చూపించప్ప అంట మనం అడగల్లా. అడుక్కునేసి మనము భగవద్గీత ఉపన్యాసాలు చేస్తున్నాము. నేటి దినము మనం ఏమి చేసామో ఒక సింహావలోకన చేసుకొని ముందుకు పోతాం. ఇప్పుడు వెనకల్ని ఇంకా భగవంతుడు కృష్ణ భగవంతుడు అర్జునునికి 2వ అధ్యాయంలో జ్ఞాన దృష్టి జ్ఞానం ఇంకా మోక్షము నిలుచుకొనే కాకుండా దాన్ని ఇంకా కర్మ దృష్టి షురూ చేశారు. కర్మ దృష్టి అంటే కర్మయోగ. దీన్ని మనం చూస్తూ వస్తున్నాము. ఇప్పుడు కర్మయోగ విచారమే మాట్లాడుతూ ఉండేది. సో నెక్స్ట్ చాప్టర్లో నా కర్మయోగానికి పీఠికే. కర్మం అంటే ఏమి? కాయ వాచ మనస మనం ఏం చేసినా కర్మం అవుతుంది. ఆ కర్మంలో ఇక్కడ 2 ఉంది. కర్మ కర్మయోగ 2 వేరు. అజగజాంతరం వ్యత్యాసము. కర్మ అంటే మనం దినము పుట్టినప్పుడు ఇంకా చేస్తూ ఉండేది కర్మమే. దీని చెయ్యింట కృష్ణ భగవంతుడు వచ్చి చెప్పే పని లేదు. మరి కర్మయోగ అంటే ఏమర్థము? మనము చేసే పనుల్నే కర్మయోగం రూపంలో చేయాలి. అలాగంటే ఏమి? నేను చేస్తాను అహంకార త్యాగము, ఫలత్యాగము, సమత్వ బుద్ధి భగవంతుడే ఈ పని ఇచ్చిండాడు. భగవంతునికి ప్రీతి కావాలంట ఈశ్వరార్పణ బుద్ధిని ఇంకా నేను చేస్తే అది కర్మయోగ అయింది. భగవద్గీతలో కర్మయోగం సారాంశం ఇవి 4 పాయింట్లు మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలా, గుర్తుపెట్టుకోవాలా. అయితే శాస్త్రంలో చెప్పిండేది కర్మయోగ అంటే మన నిత్య కర్మాలు కాదు, మనం వ్యవహారం లౌకిక, వైదిక, పారమార్థిక అన్నీ అదే కర్మయోగంలో చేయాల. బట్ శాస్త్రంలో చెప్పిండేది, కర్మకాండలో చెప్పిండే కర్మాలు మాత్రము కర్మయోగలో చేయాల అంటారు. అయితే ఇప్పుడు అవన్నీ చేసేవాళ్ళు ఎవరు లేకుంటే దాన్ని ఇంకా మనం చేసే లౌకిక, వైదిక, పారమార్థిక అన్ని కర్మాలు మనము కర్మయోగ రూపంలోనే చేయాల. సో కర్మకాండలో చెప్పిండేది 5 కర్మాలు: నిత్య కర్మాలు, నైమిత్తిక కర్మాలు, కామ్య కర్మాలు, ప్రాయశ్చిత కర్మాలు, ప్రతిషిద్ధ కర్మాలు. ఇవన్నీ మనము చూసుకుందాయా. నెక్స్ట్ కర్మయోగన ఒక గురి, గోల్ ఏమి? కర్మయోగది గోల్ ఏమి అంట నిన్న చూస్తాం. మనకి కర్మయోగం చేసుకొని పోతే కర్మయోగం ఇంకా మనకి జ్ఞానం అయ్యేలే. కర్మయోగం నేను చేసుకొని పోతే నాకు ఈ జ్ఞానానికి పోయే క్వాలిఫికేషన్ ఇస్తుంది, యోగ్యత ఇస్తుంది, ఆ జ్ఞాన దృష్టి ఇస్తుంది, నిజమైన నా స్వరూపము ఏమేంటో తెలిపెడుతుంది. ఆ జ్ఞానాన్ని పెంచుకొని పోయే యోగ్యతే కర్మయోగానికి ఉంది. బట్ కర్మయోగముని ఇంకానే నాకు మోక్షం అయ్యేలే. ఎలా? కర్తృతంత్ర సాధన ఇది. జ్ఞానముని ఇంకనే మోక్షము, అది బాగా నినం, అది వస్తుతంత్ర సాధన. దీన్ని చూస్తుంది. ఇప్పుడు కర్మయోగ బేస్మెంట్ అంటే దాని ఒక గోల్ ఏమప్ప అంటే భగవంతుడు చెప్తాడు, నువ్వు అర్జున నిస్త్రైగుణ్య కా, నిర్ద్వంద్వ కా, నిత్య సత్తత్వ కా, నిర్యోగక్షేముడు కా, ఆత్మవంతుడు కా అంట. ఇవన్నీ ఒకటొకటి మనం చూసాము. నిస్త్రైగుణ్య అంటే ఏమి? గుణాల్ని మీరేది. గుణాలు ఉండేదే 3: తమోగుణ, రజోగుణ, సత్వగుణ. మనము ఈ మనుషులు ప్రపంచంలో పుట్టినప్పుడు ఇంకా ఈ 3 గుణాల్లో ఉంటాము. మనము పరమాత్మని కనుక్కోవలసి అంటే ఈ సత్వగుణముని కూడా మీరుకొని పోవల్ల. అది నిస్త్రైగుణ, గుణాతీత అంటారు. 4వది ఏంటేం లేదు, బట్ అక్కడికి పోవల్ల. దాన్ని అర్జునుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఈ గుణాలని మీరు నేర్చుకో. అప్పుడేమవుతుంది?
నిజమైన నా స్వరూపం ఇది కాదు. నిజమైన స్వరూపము నిరాకార స్వరూపము, ఆత్మస్వరూపము, ఆనంద స్వరూపము అంట తిరిపెడుతుంది, జ్ఞానం వస్తుంది అంట. సో ఇది నిస్త్రయ గుణాలు. నెక్స్ట్ ఇవిటోపున భగవంతుడు ఇక్కడి వరకు మనం చూసింది, ముందుకు పోతామంట. భగవంతుడు చెప్పిండే కర్మయోగము ఈ 3 గుణాలని మీరి గుణాతీత తత్వంలో నిల్చుకునే దానికోసం చెప్పండి. అది దానికోసమే నిస్త్రైగుణ్య ఓ భవ అర్జున అంట చెప్తా ఉంటాడు. నిస్త్రైగుణ్య కావాల్సింటే వీటిలోన మనకి ఈ సంసారమంతా అసత్యము, అంటే బ్రహ్మసత్యుడు జగత్తు మిథ్య అనేది మనకి బాగా అనుభవం కావాలి. దీన్ని బాగా మెలికేయాల, బాగా మననం చేయాల. ఊరికే థియరీనా కాదు, వేకింగ్ అండ్ డ్రీమ్ అండ్ స్లీప్ స్టేట్ని మనము బాగా చర్నింగ్ చేసేదాన్ని. ఇంకా మనకి ఇది బాగా చూసుకున్నాం మనము, ఈ ప్రపంచం సత్యం కాదు అని అవన్నీ చూసుకొని పోతుంది. దీన్ని నువ్వు ఆ నిస్త్రయ గుణ కా అనిందే మనము కంపల్షన్ ఎవరికి వచ్చేసేకేయాలి. ఇది రిజల్ట్, ఫలము అంట చెప్తా ఉన్నాడు భగవంతుడు. అట్లా వాడు నిస్త్రయ గుణ అయితే ఏమైతుంది, వాడిలో కించిత్ కామాలు ఉండలే. కామాలు అంటే ఏమి, మనిషికి శత్రులు 6 అరిషడ్ వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య ఉండలే. ఎప్పుడు మీరు తాడని కనుక్కుంటారో పాము ఉండలే, దిగులు ఉండలేదు. అలాగనే మన నిజమైన స్వరూపము మనము గుర్తించి ఇంకా మనకి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం లేదు. మనకి దుఃఖానికి ఇవే కారణం. మనకి నిజమైన శత్రువులు వీళ్ళు. ఇది నిజంగా ఉండారా? లేదు. అలా చూసుకోవాలా. ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో అలాగే కనుక్కొని పోవచ్చు. అయితే మనకు అంత క్వాలిఫికేషన్ లేకున్నప్పుడు కర్మయోగం వచ్చేసి స్టెప్ బై స్టెప్ పోవాలా అంట చెప్తా ఉండేది భగవంతుడు. సరే, ఈ కామాల్ని గెలిచేది ఎట్లా? కర్మయోగంలో చెప్తా ఉండేది జ్ఞాన దృష్టి వాళ్ళకి ఒకేసారి. ఇప్పుడు వాడు పాము అంటే వెతుకుంటా ఉన్నాడు, అట్లా వాడు టార్చ్ చేసి చూసో లేకుంటే ఎవరో నాతో ఇంకా వస్తున్నాడు అది పగ్గుముద్దా ఇక్కడ చూపిస్తానంట, చూపించి అంటే మనకు పోన అయిపోయా. ఇక్కడ ఎవరికి ఆ తత్వంలో నిల్చుకునే కాలేదు వాళ్ళు ఈ కర్మయోగ ముఖాంతరం పోవాల. కర్మయోగ ముఖాంతరం పోతే మనకి ఎట్లు కొత్త అవుతుంది. అప్పుడు ద్వంద్వాతీత నాగు వెనకలు చూస్తే మనం ద్వంద్వాలు ఉంటే ఏమి, డ్యూయాలిటీస్ యావది. సో మనము పుట్టినప్పుడు ఇంకా సత్య వరకు సుఖ దుఃఖ, శోక మోహ, రాగ ద్వేష, లాభ నష్ట, అప్ అండ్ డౌన్స్, జయ అపజయ, సోలు గెలవు, ఇవిట్లోనే మనము నరులుతూ ఉంటాము. ఇవి ఏమివి? ఆగమపాయలు, వచ్చేది పోయేది. సమ్మర్లో శక జాస్తి, అదే కొంచెం తడుచుకో, వివేకం ఇంకా తడుచుకో, చలికాలం వస్తుంది. అప్పుడు నువ్వేం చెప్తావు? అయ్యో ఎండు ఉంటే బాగుంటుంది, సన్ ఉంటే బాగుంటుంది, నాకు ఇసుకైతే బాగుంటుంది అంటాం మనం. అలాగే ఈ మనకొచ్చే ఈ సుఖాలు దుఃఖాలు ద్వంద్వాలు వచ్చిపోయేది కొంచెం వివేకం ఇంకా తడుచుకో అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు. దాని వివేకం ఇంకా ఇక్కడ మనకి సాధనలు ద్వంద్వాలు తడుచుకోవల్ల అనేది. ఆమెనికేమి అవి ఆగమపాయలు వచ్చిపోయేది. నెక్స్ట్ స్టెప్ ఏమైతుంది? నేను కర్మయోగాలో సాధన చేస్తా ఉంటే ఇది వచ్చిపోయేది వివేకం ఇంకా తడుచుకోని చెప్పింది, దాన్ని చూసుకోవాలా. ఆమె ఇంకేమైతుంది? నెక్స్ట్ ఇవి నిజంగా లేదు, సుళ్ళు. ఎట్లా? పాము మాదిరి. పాము ఉందా? నిజంగా లేదు.
అలాగే మనము చూసుకోవచ్చు. అది మాత్రం సరే, మరి ఈ శరీరం ఉందా? అవస్థలు ఉందా? అవస్థలు ఉండే అర్ధ డజన్ ఉందా? లేదు. మరి ఉండేది యావదే? పరమాత్ముడే. పరమాత్ముడు అంటే ఇక్కడ వైకుంఠంలో ఉండడా? కైలాసంలో ఉండడా? కాదు. నేనే. నేనే అంటే ఇది కాదు. దీని వెనకలో ఉండే నిజమైన స్వరూపము నిద్రలో మనం అనుభవిస్తాం కదా, అది నా నిజమైన స్వరూపము. అట్లా చూపిస్తారు. సో ద్వంద్వాల్ని మీరేది ఈతర. మనకి ఎన్నో ఇది కావాలా, అది వద్దు అంట ఉంటుంది. మనకి ఇవి మీరల్స్ అంటే కర్మయోగాల్లో చేయాల. చేస్తే ఏమైతుంది? ఇవి ఇట్లే ఉండేది కాదు ఈ ద్వంద్వాలు. ఇవి వచ్చిపోయే దానికోసం నా మనసుని ఎలా చెడిపోవాలా నేను? మనము పేషెన్స్ని ఇంకా దీన్ని తడుచుకోవాలా. అప్పుడేమైంది? మనకు ఆ కామము ఉపటళము ఉంటుంది కదా, కామం అవ్వగా వేగము, ఫోర్స్ తక్కువైంది. అంతే చేయాల్సింది మనం. అయితే మనకి మనుషులే కాదు. ఇంకోసారి చెప్తారు. ఇప్పుడు చెప్పి ఇంకోసారి చెప్తారు. ఓకే, వెరీ గుడ్. ఇది అండర్లైన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. స్వాములు కూడా దీన్ని హైలైట్ చేసిండారు, బోల్డ్ లెటర్స్లో రాసిండారు. ఈ ద్వంద్వాలు అనేది వచ్చేది పోయేది. ఫస్ట్ స్టెప్ ఉంటేనే దాన్ని తడుచుకొని చెప్తారు. ఇది ఇట్లే ఉండేలే, ఇది టెంపరీ ప్రాసెస్. ఎప్పుడు టెంపరీ ప్రాసెస్ అవుతుందో మనమేం చేస్తామో అంతలోపు మనకు పేషెన్స్ లేదు. మనమేం చేసేస్తాము, అయ్యో ఇట్లయితుంది అంటే మన మనసుని చెడుపుకుంటాము. మన మనసు వేగమవుతుంది. ఎప్పుడు మన మనసు వేగమవుతుందో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకి ఈల్డ్ అవుతుంది. ఎప్పుడు అది ఈల్డ్ అవుతుందో నాకు దుఃఖం కనిపిస్తుంది, నేను దుఃఖంతో పోతాను. అవుట్ కోసము నా మనస్సు యాపత్తు బ్యాలెన్స్డ్గా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఈ నది ఉంటుంది చూడండి, నిల్చుకో ఉంటుంది. సముద్రము ఇట్లా అలేలు. మన మనసులోపున సంకల్పాలు, వికల్పాలు, కామ క్రోధాలు, లోభాలు ఇట్లిట్లు వస్తూ ఉంటుంది. దానికే మనకి చంచలమైన మనస్సు. సో దీన్ని మనకి ఇప్పుడు అట్లా దాన్ని తెలుసుకోవాలని చెప్తారు. ఏమిటి? ఇంకా వివేకం ఇంకా తెలుసుకోవాలా. నాట్ బై జస్ట్ లైక్ ఎ స్ప్రింగ్ ప్రెస్సింగ్ అండ్ హోల్డింగ్, నాట్ బై ఫోర్స్. వివేకం అంటే ఏమి? వివేకం అంటే వచ్చిపోయేది. మరి దీన్ని తడుచుకుంటా. ఇప్పుడు ఇంకొకటి, నేను తడుచుకోకుండా ఎవరైనా కానీ మనుషుల్ని ఇంకా పెట్టి, దేవతల్ని ఇంకా పెట్టి, ప్రాణుల వరకు తడుచుకుంటారు. ఇప్పుడు కుక్కు పైన ఒక కార్పైడ్ ఇస్తుంది, ఫ్రాక్చర్లు అయిపోతుంది. అదేం చేస్తుంది? కొంచెం ఉంటాయి ఏడ్చుకొని, ఎక్కడో ఒక తొట్టు కండులో నీళ్ళు వేసుకోనో, ఆ తొట్టు పడుకొని ప్రాణం విడిచేదో ఏమో అవుతుంది, అది వాష్ చేసుకోనో ఏమో అవుతుంది. ఇప్పుడు అలాగ మనము సఫర్ చేసి దుఃఖం పడేదానికింత అరే ఇది వచ్చిపోయేది ఏమి చేసేయాలి. ఇప్పుడు యావది పర్మనెంట్ శాశ్వతం లేదు. ఎలాంటి ఈ శరీరమే వచ్చిండేది ఉండేలే. ప్రపంచంలో ఇక్కడి వరకు వచ్చిండేది యావ శాశ్వతంగా ఉంది? ఆది దైవిక శాశ్వతంగా ఉందా? ఆది భౌతిక శాశ్వతం ఉందా? పెండ్లాము బిడ్లు పోని ఆధ్యాత్మిక ఇది శాశ్వతంగా ఉందా? యావది లేదు. మరి నేను ఆలోచన చేయాలంటే కొంచెం పేషెన్స్, ఇంకా ఇది వివేకం. ఇట్లా చేసుకుంటూ వస్తే అప్పుడు మనకి ఇవి మన మనసులో ఏర్పేరయ్యేలే. అప్పుడు మనసు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుందో మీరు ఎనుకలు తొట్టు ఉండే ఆత్మన ఆనందము మీకు కనపడచక్షురవుతుంది. యు విల్ ఎంజాయ్ దట్ బ్లిస్. నిద్రలో ఉంటుంది కదా, అలాగా అంతే చెప్తా ఉండేది. సో మనం కర్మయోగం చేసేదాన్ని ఇంకా మనకి ఏం కావాలంటే 4 చేసేదాన్ని. ఇంకా మొదలనేది నేను, రెండోది ఫ్రూట్. మనము ఈ శరీరం లోపల ఇది నేను, నా పెండ్లాము బిడ్లు నాది, ఇల్లు నాది, అవి ఉంటుంది. అవి పోవల్ల నాకు. అది పోయేదానికే కర్మయోగంలో ఫస్ట్ 2. ఎప్పుడు నేను దీన్ని ప్రాక్టీస్ చేస్తానో మూడోది బ్యాలెన్స్డ్ మైండ్ ఆటోమేటిక్గా వస్తుంది. దట్స్ రిజల్ట్. మరి నేను దీన్ని ఏమని చేయాలా? ಯಾವುದೋ కర్మం కాదు,
మనం చేస్తూ ఉండేది కర్మయోగ కానీ జ్ఞానం కానీ మనం వచ్చే స్వాధ్యాయం చేసేది సాధనలు చేసేది ఏమిటి కోసమో నా నిజమైన స్వరూపం గుర్తించేకి. అది మరి అట్లయితే వాడికి ప్రీతి అయినట్లు కర్మం చేయాల. ఈశ్వరార్పణ బుద్ధి ఈ 4ని చేర్చుకునే దాన్ని ఇంకా నాకు ముందుకు పోయేకి హెల్ప్ అయితే ఏంటో చెప్తా ఉంటారు. ఇది మనము పేషెన్స్గా దీన్ని తడుచుకుంటే అప్పుడు మనకి ఈ కామక్రోధ లోభ మోహ మదం అస్సలు వచ్చేలేదు. అది ఎప్పుడు వచ్చేలేదు, మనకి శత్రువులు అదే. కామక్రోధ అంటే మనకి దుఃఖము, అది మనకి లేకున్నట్లు మనం మనసులో చూసుకుంటే ఆనందము. కామక్రోధాలు వస్తే దుఃఖము, మనసు శాంతంగా ఉంటే ఈ తోట వస్తే ఆనందము. ఇంతే వ్యత్యాసం. దాన్ని ఐ థింక్ ఈజ్ ఇట్ క్లియర్ శ్రీనివాసులు? సార్ నీకే డౌట్ ఉంది? లేదు, క్లియర్గా ఉంది. ఓకే, ఇది మనం వెనుక చూసాము. ఇది ద్వంద్వాలు ఆగమాపాయిలు 2వ అధ్యాయంలో స్టార్టింగ్లోనే అక్కడ కృష్ణ భగవంతుడు చెప్తాడు ఇది వచ్చిపోయేది, తడుచుకో. వివేకం నీకు ఆవనికేం చెప్తాడు? నిజంగా లేదు. ఎట్లా? నిద్రలో ఉంటుందా? ఉండాలి. నిద్రలో లేకుంటే ఏడియన్ స్వామిలో దృశ్య ప్రపంచము కనసు కన దాన్ని చూస్తాం. ఇది మీరు పడుకో ఉంటారు, ఎండకాలము ఫ్యాన్ వేసుకుంటారు, ఏసీలో ఉంటారు, మీరు కనసుకుపోతారు. అక్కడ మీరికి ఐస్ ఫాల్ అవుతూ ఉంటుంది. చెప్పండి ఇప్పుడు అది సత్యమా ఇది సత్యమా? నిద్రలో ఉన్నప్పుడు అది లేదు ఇది లేదు, యావది లేదు. అట్లా స్వరూపం నాది. దానికోసం దీన్ని తడుచుకో అంటే నిజంగా ఉండేది కాదు. పాము సత్యంగా ఉందా? లేదు. అట్లా రాంగ్ నాలెడ్జ్ దాన్ని చెప్తా ఉంటారు. సో ద్వంద్వాలు తడుచుకోవాలా అంటే ఫస్ట్ ఇవి 2 ఇటు చేయాలి. యావది ఇవి 2 ఇట్లా చూపించిన లక్ష్మణకు నేచర్ కాల్ అనుకున్నారు. నేచర్ కాల్ కాదు ఇవి. నేను చేస్తా ఉండనే అహంకారము ఫ్రూట్. ఇవి 2 ఇడిచా అంటే మీ మైండ్ 3ది బ్యాలెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఇస్ ద రిజల్ట్, ఫలము. దాన్ని చెప్తా ఉండరు. కర్మయోగ లోపల ఏం బెనిఫిట్ ఉంది అంటే మనకి కనిపెడతా ఉండరు, కనిపిస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉండరు. ముముక్షులైన మనము ఇక్కడ గుణాలు చెప్పే, ఆ గుణాలు అంతే. సత్వగుణ, రజోగుణ, తమో గుణం ఉంటారు. ఎవరు శుద్ధ సత్వంలో ఉంటారో వాడికి గుణము మీరే దానికి వస్తుంది. సో మనం గుణాలను ఎట్లా చెక్ చేసుకోవాలంటే చెప్పమే 14వ అధ్యాయంలో దాని విచారం బాగా చెప్తారు. అప్పుడు ఇంకా బాగా చూస్తామంట. అప్పుడు ఇంకా బాగా మనకి అర్థమైంది. ఇది ఒక్కొక్క అధ్యాయము చూసుకొని పోతే మనకి ఇంకా మనకి క్లారిఫికేషన్ అవుతుంది, క్లియర్ అవుతుంది. మనం నిజంగా ఏం చేయాలా అని బాగా పక్కాగా గుర్తవుతుంది. ఇది ముముక్షులు, నాకు ఈ దేవుడే కావాలా, నిజమైన నా స్వరూపం నేను కనుక్కోవాలా అనేవాళ్ళు మెత్తిగా ఎక్కడెక్కడ ఉంటారో అక్కడి ఇంకా పైన తావల్ల. తమో గుణంలో ఉంటే రజోగుణం తావల్ల. రజోగుణం అంటే ఏమి? అక్కడ ఎప్పుడు నాది నేను అనేది ఉంటుంది. అది పోవలసింటే ఏం చేయాలా? మనసు ఎప్పుడు చాంచల్యంగా ఉంటుంది, హ్యాపజార్డ్గా ఉంటుంది, ఏరు పేరు అవుతూ ఉంటుంది. మనసు సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటుంది. 3 పొద్దులు నేను నాది నాది అనేది డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది. అది పోవలసింటే ఏం చేయాలా? సాధన. రజోగుణంలో ఉండేవాళ్ళు ఏం సాధన చేయాలా? తపస్సు, మౌన, ధ్యాన. ధ్యాన అంటే అది 6వ అధ్యాయంలో చెప్పిండే ధ్యానం కాదు. జపం చేయండి అని చెప్తాం కదా, అది ధ్యానము. మౌనం అంటే ఏమి? కాయ వాచ మనస ఊరికే ఒకతోటి ఉండేది, మాటలు మాట్లాడకూడదు. ఇవి 2 చేయొచ్చు, బట్ ఇచ్చేసేది కష్టము. బట్ ఎంతైతే అంత. దానికోసమే ఒకేసారి మౌనం చేసేది కష్టము. మొదలు మంది బ్యాడ్ థాట్స్ అంతా తీసేసి వి షుడ్ ఫిల్ అవర్ మైండ్ విత్ ది గుడ్ థాట్స్. అది గుడ్ ఫ్లో ఉండాల, గుడ్ థాట్స్ ఉండాల. ఏం చేయాలా? ఇదే మనం చేస్తా ఉన్నాం కదా. 3 పొద్దులు ఈ విచారాలు వినేది, చదివేది, ఆమెకు చెప్పేది, డిస్కషన్స్, దీన్నే చేయాలి. దీన్ని చేయండి. మీరు వద్దున మీ మనసులో గుడ్ థాట్స్ విల్ బీ ఫ్లోయింగ్. గుడ్ థాట్స్ యాపత్తు కూడా శాంతంగా ఉంటుంది. దాంట్లో హ్యాపీసార్డ్ ఉండాలి. అది ఇట్లుంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. ఎప్పుడు మీ మనసు ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుందో ఫినిష్. నెక్స్ట్ యూ కెన్ బ్రింగ్ ఇట్ టు స్టాగ్నెంట్ లెవెల్.
అవుట్ కోసం ఈ సాధనలు చెప్తా ఉండేది. సో మనం ఎప్పుడు సత్వగుణంలో ఉండాల, సత్వగుణంని మీరేకు నిల్చుకోవాలా. నెక్స్ట్ దానికోసము అదాయ మూడోది చెప్పిండాడు భగవంతుడు అక్కడ ఇట్లోకం చెప్పిండేది జ్ఞాపం చేసుకోవాలా. ఏమేమి చెప్పే నిస్త్రైగుణ్య నాకు గుణాలు మీరు, అది జ్ఞానికి పగ్గుము చూసిన తక్షణము పాముది భయము ఇమీడియట్గా పైస్తుంది. మనమందరూ జ్ఞానీలు కాదే, జ్ఞానీలకు ఆ క్వాలిఫికేషన్ లేదే. మరి ఏం చేయాలా? కర్మయోగంలో చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిర్ద్వంద్వ నాకు ద్వంద్వాతీతనేది డ్యూయాలిటీస్ని గెలిచేది కర్మయోగ. ఇప్పుడు నిత్య నిర్యోగక్షేమ నాకు. ఈ యోగక్షేమం అంటే ఏమి? వెనకలో ఒకసారి ఎప్పుడో చెప్పింటే ఇక్కడ ఇంపార్టెంట్ మనకు కావాల్సినది. మనము వెనుకల మన పూర్వీకులు కాగితాలు రాసేది, మేము రాస్తూ ఉంటాం మొదలు. ఇప్పుడు లేదు, సిస్టమ్ పోయేసింది. మన బిడ్లకి సిస్టమే లేదు. కాగితం రాసేటప్పుడు పైన తొట్టు ఓం అంటాను, శ్రీరామ్ అంటాను, రాసిందే ఆమెను ఇంకా మేము ఇక్కడ యోగక్షేమంగా ఉండాము. మొదలు పెద్దోళ్ళు అయితే వాళ్ళకి నమస్కారాలు అంట రాసి, పితృలైన తండ్రి గారికి నమస్కారములు అట్లా ఆమెను ఇంకా మేము ఇక్కడ యోగక్షేమంగా ఉన్నాము, మీ యోగక్షేమానికి పత్రాలు రాసేది. మనమందరూ యోగక్షేమంగా ఉంటాముంటా పరమాత్మని ప్రార్థన చేస్తాం, ఇట్లు రాస్తున్నాం. ఇప్పుడు హాయ్ మనము ఫ్రెండ్స్కి హాయ్ అంటామే, అది పాడైపోని. దేవస్థానం ముందుకు పోతా ఉంటే ఆంజనేయునికి హాయ్ టాటా చేసిపోయేది. మనకు అంత టైంలే ఫాస్ట్ ఫుడ్లు అయిపోయింది. మనము కూర్చొని తినే టైం పాయ. శాస్త్రంలో చెప్తారు నీళ్లు కూడా నిల్చుకొని తాగకూడదు, కూర్చొని తాగాలంట. బట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడా మనము? చేతిలో కాఫీ ఉంటుంది, ఇంకొక దాంట్లో తినేది ఉంటుంది, పాప్కార్న్. ఇట్లా పాప్కార్న్ తినేది, ఇట్లా ఐస్ క్రీమ్ కొనుక్కునేది, ఇట్లా కాఫీ తక్కువనేది, జ్యూస్ తక్కువనేది పోతూ ఉంటుంది. ఇట్లా అయిపోయింది మన లెక్కాచారం. దానికే ఫాస్ట్ ఫుడ్. దానికి ఏమైతా ఉంది ఏంటిలో ఫాస్ట్ బర్త్, ఫాస్ట్ డెత్. పుట్టేది అంతే, మొదలు 2-3 దినాలు తీసుకుంటారు పుట్టాల్సింటే. మొదలనే బిడ్డ, నా డాక్టర్కి బిడ్డాయా ఆడబిడ్డాయా 2 days 3 days ఆయా వాళ్ళకి నొప్పులు వచ్చి అంతా చేసి. ఇప్పుడు ఏమీ లేదు, సిజేరియన్ టక్ ఇమీడియట్. నెక్స్ట్ తెచ్చేది అట్లే గోటక్, కరోనా వచ్చే హార్ట్ అటాక్ అయ్యా గోటక్, అన్నీ ఫాస్ట్ 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 అట్లా అయిపోయింది. సో దీన్ని అక్కడికి యోగక్షేమ అంటుంది. యోగక్షేమ అంటే మనం రాస్తూ ఉంటాం కదా, దాని అర్థమేమి? యోగా, ఇది సంస్కృత్ వర్డ్. యోగా అంటే జాయిన్, యుజ్ అంట. అది యుజ్ అనే ధాతుని ఇంకా వచ్చింది. ఏం జాయిన్ చేయాలా? శాస్త్రంలో పేరవాళ్ళు ఈ యోగ శాస్త్రంలో చెప్పేది ఈ జీవాత్మని పరమాత్మని లోపల జాయిన్ చేయాలా అంటారు. జీవాత్మ పేరే, పరమాత్మ పేరే, ఇవి రెండుని మనము జాయిన్ చేయాల. దీన్ని యోగ, సమత్వం, యోగ ఉచ్యతే, ఇవన్నీ చెప్తా ఉంటారు. సో ఇప్పుడు మనము జీవాత్మని పరమాత్మలో ఐక్యం చెయ్యాలనా? మోక్షం అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఇప్పుడు వరకు మీకేం గుర్తుంది? చేయాలనా? రెండు ఒకటే కదా సార్? ఎగ్జాక్ట్లీ. వేరే లేదు. వేరే ఎక్కడ చెప్పండి. వీడు పాము పక్కము చేర్చండి నేను చెప్తాను, చేర్చండి చూస్తాం. బంగారు, మీది సైలెంట్ మోడ్కేయండి. బంగారు ఆభరణాలు చేర్చండి, 2 ఉందా అక్కడ? దేవుడు, ప్రపంచము 2 ఉందా? చూపించండి నాకు 2. నిద్రలో 2 చూపించండి, అప్పుడు ఎక్కడ జాయిన్ చేస్తారు మీరు? అదే రీతి మేక, పులి 2 ఉందా అక్కడ? చేర్చండి 2ని. చేర్చక అయ్యలేదు. ఎప్పుడు 2 ఎక్కడుంది? 2 ఉంటే ద్వైతము, డ్యూయాలిటీ. అది దృశ్య ప్రపంచంలో ఉంటుంది. దృశ్య ప్రపంచం సత్యం కాదు. ఇప్పుడు నాకు కనపడిచిందంత సత్యం కాదు.
మరి సత్యమేమి? అద్వైత తత్వము. డీప్ స్లీప్ లోపల నన్నిడిచి ఇంకెవరు ఉండరు, చూపించండి చూస్తాం. ఏముంది చూపించండి అక్కడ. అంతే. నేను ఈ శరీరం కాదు. అయితే ఇవిట్లోపున ఇది వాచారంభణ వికారో నామధేయం మృత్తికేతేవ సత్యం. ఇవి సత్యం కాదు, ఉన్నట్లు కనపడుస్తుంది. పాము లేదు, పాము ఉన్నట్లు కనపడుస్తుంది. ఆ పాము అంట నేను తప్పుగా తెలుసుకుంటే దాని వెనుకల తాడు ఉండల్లా. అలాగే నేనుండాను అంట అనాల్సింటే దీని వెనుకల తాడు మాదిరి మన నిజమైన స్వరూపం ఆధారం ఉంది. దాన్ని ఇంకా ఇది నేనున్నాను ఉంటా ఉన్నాను. బట్ వస్తువు యావది సత్యము విచారం చేయాల, అంతే. ఇప్పుడు కరెక్ట్ ఉంది. దీనికోసమే రామానుజాచారులు, మధ్వాచారులు సత్యం ఇంకా మోక్షము, ఈ జీవాత్ముడు సత్యం ఇంకా పరమాత్మలో పై చేరుకుంటారు అంటారు. వాళ్ళు చెప్పేది కూడా ఈ శరీరం కాదు, ఈ శరీరంలో సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరము మనము ప్రాణం విడిచి ఇంకా పోయిందే అక్కడ పరమాత్మ వీటిలో చేరుకుంటుంది అంట. నేను దాన్నే సత్యం పెట్టుకుంటాను. పెట్టుకోండి. ఇప్పుడు నాకు దిగిలిపోతుందా? ప్రశ్న, నాకు దిగిలిపోతుందా? అకస్మాత్ లేదు సార్. అకస్మాత్ ఉంటే ఏమి? శ్రీమన్ నారాయణ అక్కడ ఉంటాడు, నేను ఉంటాను. ఉంటే నాకు దిగులేలైతుంది. ఏమైతే దిగులు నాకే? అంటే అంటే మన ప్రాణంతో ఉన్నప్పుడు చూడలేము. అందుకని ఎప్పటికీ అది నమ్మకం అనేది 100% దొరకదు. ఎప్పటికీ ఒక జస్ట్ లైక్ అది అంటే మనము ప్రాణాలతో ఉన్నప్పుడే నువ్వు అలా జరగాలి చూడాలి అనుకుంటే గిన వద్దు. మీరు బతుకున్నట్లే మీ దేవుడు మీ ఎదురు ప్రత్యక్షమవుతాడు. రాముడో నారాయణుడో కృష్ణుడో. అప్పుడేం చెప్తారు? బతుకున్నట్లే మీరు బతికింటారు. ఈ శరీరం ఉంటుంది, అక్కడ ఎదురుగా నారాయణుడు వస్తాడు, నారాయణుడు ఉంటాడు, నారాయణ చేతిలో ఆట ఆడతారు, అంతా చేస్తారు మీరు. ఇవన్నీ పాసిబిలిటీస్ ఉంది భక్తి లోపల. దీని మోక్షం అంటామా? అంటే నా ప్రశ్న. ఇంకా చూస్తున్నామంటున్నాం కానీ నేనే అదే అని చెప్పట్లేదు. ఎక్కడ రెండుందో నాకు భయం ఉంటుంది. నువ్వు పేరే నేను పేరే. ఎలా నువ్వు ఆ సానా దేవుడు, నేను నీ భక్తుడు, వచ్చే రెండు. ఎప్పుడైనా అకస్మాత్ నేను తప్పు చేస్తే నువ్వు నాకు శిక్ష ఇయ్యచ్చు. నువ్వు ఎప్పుడు పెద్దగుండావు, కొడుకుమంటావచ్చు. చూడండి, ఎక్కడ రెండు ఉంటుందో అక్కడ ఈ కామ క్రోధ లోభ మోహ మదమాస్యాలు పూర్తి పయ్యలే. దానికోసమే అద్వైత ఫిలాసఫీ కరెక్ట్. ఇది కరెక్ట్, తప్పంట కాదు, అనుభవంలో చూసుకోండి. ఇప్పుడు నిద్రలో నాకు ఎక్కడైనా భయం ఉందా? కరోనా భయం ఉందా? ఇప్పుడు చెప్పండి, మీరు కనసులో చెప్పండి. భయం ఉంటుంది. అలా రెండు, నేను వేరే కరోనా వేరే. కరోనా కాదప్ప, శ్రీరామచంద్రుడే ఉండడు పెట్టుకోండి. అప్పుడు అరే వాడు పెద్దోడు, నేను చిన్నోడు, వాడు అకస్మాత్ నాకేమైనా షాక్ మిస్తే, నా కడుపు వస్తే మీ సైలెంట్ మోడ్కేయండి. ఎట్లని చూడండి, ఈ డ్యూయాలిటీ లోపల నాకు పూర్తి కంప్లీట్ బ్లిస్ చిక్కేలేదు. ఎప్పుడు నాకు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఎప్పుడు ఉంటుంది? డ్యూయాలిటీలో ఉంటుంది, దృశ్య ప్రపంచంలో. అదే స్లీప్ లోపల నాకు చూపించండి డ్యూయాలిటీ. దానికి చెప్పేది అద్వైత. అంటే ఇది శంకరాచార్యులు థియరీ కాదు, లేకుంటే అది రామానుజాచార్యుల థియరీ కాదు. విచ్ వన్ ఈజ్ ఐడియల్, విచ్ వన్ ఈజ్ కంప్లీట్, అది మనకి అనుభవంలో చూపిస్తారు. దెన్ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. శంకరాచార్యులు చెప్పిండేది కరెక్టు, రామానుజాచార్యులు చెప్పిండేది తప్పు కాదు. శంకరాచార్యులు చెప్పిండేది తప్పు, వీళ్ళు చెప్పిండేది కరెక్ట్, ఇట్లు కాదు. యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. ఐ విల్ పుట్ బోత్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్. యూ డిసైడ్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్, విచ్ వన్ యూ వాంట్. అంతే, ఫినిష్. దాన్ని ఇంకా మరి యోగా లోపల ఈ జాయిన్ అంటే వచ్చింది కదా అంట. దానికి శాస్త్రంలో చెప్పేది ఉపనిషత్ లోపల. ఇప్పుడు మంగళవారం ఉంటారు, మంగళవారం అని చెప్పిండేది ఏమిటికొస్తారు? మంగళవారం అంటే మేమే మంగళమైన దినము. అబద్ధం, హెయిర్ కట్ కూడా చేయించకూడదు.
మరి మంగళవారం అంటే చెప్పరు కదా స్వామిలో. ఇది ఆపోజిట్గా పేరు పెడతారు వాళ్ళు. అది అమంగళము, దాన్ని మంగళవారం ఉంటూ కూస్తారు. అట్లే మోక్షం అంటే జాయిన్ కాదు, విడుగాకులు. విడుగాకులు ఏం విడుగాకులు కావాలా? అనాత్మని విడిస్తే నువ్వు ఆత్ముడుగా ఉంటావు, పాము ఇడిస్తే పగ్గంగా ఉంటావు, ఆభరణాలు ఇడిస్తే బంగారుగా ఉంటావు. ఇంతే కావాల్సింది. ఈ అనాత్ముడిని ఇడిస్తే ఆత్ముడే ఉండేది, అక్కడ అనాత్ముడు లేదు. పుడితే చిక్కేలే. నిద్రలో చూపించండి నాకే, పుట్టినప్పుడు ఇంకా నిద్రపోతాను, ఎప్పుడైనా ఒక దినం దాన్ని చూస్తాం. అది ఎలా? అది నిజంగా లేదు, అంతే. యావది ఉన్నట్లు లేకున్నట్లు కాకూడదు, చేంజెస్ కాకూడదు, మరి అది ఆబ్జెక్ట్ యావత్తు కాకూడదు. ఈ మూడు, రెండు పెట్టుకున్నా చాలు, మూడు పెట్టుకొని మెజర్మెంట్ చేస్తా పోండి, ఫినిష్ అయిపోయి. అయితే వ్యవహారానికి ఇది కావాలా? మీరు వ్యవహారం వేరే, పారమార్థ వేరే. వ్యవహారానికి యోగము ఉంటే ఇక్కడేం అర్థం చెప్తారు అంటే, యోగ, ఆ యోగమైనక క్షేమ, యోగ క్షేమ. యోగ అంటే మనం అన్నీ కూడు పెట్టుకునేది. ఏం కూడు పెట్టుకునేది? అర్థ కామ. అర్థ అంటే ఏమి? నాకు బతకాల్సింటే రోటీ కపడా మక్కాన్ అందరికీ కావాలా, ప్రాణులకు కావాలా, దేవతలకు కావాలా. దానికి మనము సంపాదన చేయాల. మరి సంపాదన ఎట్లా చేయాలా? అర్థ కామ, ధర్మం పైన. ధర్మ అర్థ కామ. మరి నా జీవనము న్యాయంగానే చేస్తాను నేను. మోసంలే, వంచనం లేదు, కపటం లేదు, ధర్మంగా న్యాయంగా, ఎవరికి హింసీక, ఎవరికి తొందరీక చేస్తాను. ధర్మ అర్థ. అర్థ అంటే సంపాదించేసేది, కామ అంటే దాన్ని ఎంజాయ్. మనకి ఎక్కడాను మీరు ఎంజాయ్ చేయకూడదు అని చెప్పలే, ఎంజాయ్. బట్ మీరు ఎట్లా సంపాదించేసిండాల? ధర్మంని ఇంకా చేసిండేది మాత్రం యూ కెన్ ఎంజాయ్, లేకుంటే మనకు ఆనందం ఇచ్చేలేదు. దానికోసము ధర్మ అర్థ కామ. మనం ఇంటికే నిలుచుకోకూడదు. ఎలా అంటే నాకు ఎప్పుడు బ్లిస్ కావాలా, 100% బ్లిస్ కావాలా. అవుట్ కోసము దెర్ ఇస్ వన్ మోర్ స్టెప్, మోక్షము. నువ్వు ఈ లెవెల్లో పోతేనే నువ్వు మోక్షానికి రీచ్ అయ్యేది. నువ్వు అది ఇడిచి నువ్వు వేరే లెవెల్లో పోతే యూ కెనాట్. నీకు ఈ దుఃఖం ఉంటుంది, యూ గో డౌన్ 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 అంట చెప్తారు. ఇది క్షేమ. క్షేమ అంటే అర్థ, దాన్ని భోగం చేసేది. ఆ భోగం చేసిన దాన్ని అట్లే నేను అట్లా పెట్టుకోవాలి. దాన్ని క్షేమ అంటాం. అక్కడికి మన ఆరోగ్యము, మన ఆస్తి గీస్తి, అంతస్తు, ఐశ్వర్యము, పెండ్లాము, బిడ్లు అందరినీ సాకేది కూడాను. ఆమెకి ఇంకొకటి, ప్రపంచంలో నేను ఏం అనుభవిస్తానో అది ఆత్మానందమే. దీనికి ఎక్స్ట్రా ఆనందం ఎక్కడ అవతలతోటి ఇంకా వచ్చేలే. జామున్లో లేదు, పిక్చర్లో లేదు, చూసేదాన్ని ఇంకా లేదు, వినేదాన్ని ఇంకా లేదు. అన్నీ కూడా నా లోపు నుండే ఆనందమే, రిఫ్లెక్షన్. ఎంత అదే చెప్పినాము అప్పుడు. ఇక్కడ చిక్కే, ప్రపంచంలో చిక్కే ఆనందము ఎంత. మీరు మ్యాక్సిమం యావదో పెట్టుకోండి. హయ్యెస్ట్ ఆనందము దృశ్య ప్రపంచంలో ఉంది అని పెట్టుకోండి. ఎంత, దాన్ని మీరు డీప్ స్లీప్కి కంపేర్ చేయండి, యూ విల్ కమ్ టు నో. అక్కడ ఎట్లుంటుంది? సముద్రము, ఆనంద సముద్రము. తూ ప్యారికి సాకరైరే. ఇక్కడ చిక్కేది ఏమింట? అక్కడ నీళ్లు అద్దేసి బాగా థర్మామీటర్ మాదిరి వదిలిపెట్టేసి నోట్లో పెడితే ఎంత చిక్కుందో అంత ఉన్నయమే, చలమే, అంతైతే నువ్వు అనుభవించుకోపో. బట్ ధర్మం ఇడియద్దు. ధర్మ అర్థ కామ. ఒద్దినం కాదు, ఒద్దినం మీతోటికి వస్తావు. నాకు ఇప్పుడే కావాలా 100% అంటే ట్రై దిస్. ఇంతే. ఎంత భావించండి. ఇది యోగక్షేమ. దీన్ని సంపాదించేసుకోవాలా. ఈ యోగక్షేమ, ఇది భగవంతుడు చెప్తా ఉండవు. వ్యవహారం చేసేవాళ్ళు యోగక్షేమ చూసుకునేది మన ధర్మము. ఇక్కడ 3 స్టెప్పులు చెప్తారు: లౌకిక, వైదిక, పారమార్థిక. లౌకిక అంటే ఇప్పుడు నాకు ఈ స్వర్గము నరకము నాకేమంత నమ్మకం లేదప్ప, వద్దు.
దెన్ లౌకిక్. సరే, ఓకే, గోహే. ఎట్లా? ధర్మ, అర్థ, కామ, ఈ మూడే చేసుకుని పో చాలు. యూ విల్ బి హ్యాపీ. లౌకిక. వైదిక అందరికీ ಗೊತ್ತು మనకి. ఈ సత్యం ఇంకా ఈ శరీరం మన చేతిలో తాలేదే. మరి నేను ఎక్కడికి పోతాను? నేను పుట్టిండేది ఎలా? ఇక్కడ ఇంకా నేను ఎక్కడికి పోతాను అంటే ఈ తర ఎవరు థింక్ చేస్తారో వైదిక. వైదిక అంటే కర్మకాండ. కర్మకాండలో మనం చెప్పింది నమ్ముకోవాలా. యూ కెనాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. చూడు, నువ్వు సత్యం ఇంకా స్వర్గానికి పోతావు. మా సైన్స్ చెప్తుందా నువ్వు సత్యం స్వర్గానికి పోతావు? ఎవరన్నా చెప్పిన ఇక్కడి వరకు? నో. సో స్వర్గానికి పోవాల్సింటే నేను అక్కడ సుఖం అనుభవించాలా అంటే వాట్ ఐ షుడ్ డూ. ఇక్కడ దాన, ధర్మ, యాక్షన్ అండ్ రియాక్షన్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. నువ్వు మంచి చేస్తే నువ్వు అక్కడ సుఖం అనుభవిస్తావు, ఇక్కడ సుఖం అనుభవిస్తావు. అనుభవించేది 2 తొట్లు. మైండ్ ఇట్. మనం పుణ్యం చేయని అక్కడ ఇక్కడ అక్కడ 2 తొట్లు. ఆ ఉట్కే మీరు చెప్పచ్చు ఆ స్వర్గం ఉంది ఏంటి? ఎట్లు చెప్తారు సార్ మీరు? ఏం పై చూసుకొని వచ్చిండారా మీరు? మీ శాస్త్రం చూసుకొని వచ్చిందా అంట. నేను అడిగేది ఇంతే. ఇప్పుడు పుట్టింటారు, బిడ్లు పుడతానే చచ్చిపోతారు. యాలా చెప్పండి. ఇంకొందరు 100 ఏళ్ళు ఉంటారు. యాలా మీ సైన్స్ ఏమైనా చెప్తుందా ఉత్తరము? లేకుంటే పుట్టినోళ్ళు కొందరికి గండ్లు ఉండలే, కాలు ఉండలే, ఇంకొందరికి తల్లిదండ్రులు కలుసుకుంటారు, ఇంకొందరు దుఃఖంలో ఉంటారు. యాలా? అరే వాళ్ళు వెనుకలు చేసిండారు, దాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. దీనికి చెప్పండి నాకు ఉత్తరంలే. ఎవరికి? సైన్స్ కానీ వెస్టర్న్ ఫిలాసఫర్స్ కానీ ఎవరికి ఉత్తరంలే. దాన్ని మా శాస్త్రం ఇస్తుంది. ఏం చెప్తుంది? వెనుకలు నువ్వు అనుభవించినావు. ఇప్పుడు నువ్వు ఉప్పు తినినాము, తింటే నీళ్ళు తాగల్లా. దానికోసము నువ్వు ఇప్పుడు బాగా నేర్చుకో. ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా చూపిస్తుంది. అందరూ ఒకే టైంలో పుట్టాల్సిండే. ఒకే తరం టైం పుట్టుకుంటే పోని ఒకే తరం పుట్టాల్సిండప్ప. ఇట్లా ఎచ్చుతకుండా యాद కావాలా? ఒకడు బడుగుడు, ఒకడు శ్రీమంతుడు, ఒకడు ఆరోగ్యవంతుడు, ఒకడు రోగిష్ఠుడు, ఒకడు పుణ్యవంతుడు, ఒకడు పాపిష్టి, ఇట్లంతా యాद పుట్టాలా చెప్పండి? నో రీజన్ ఫర్ యూ. మేము చెప్తాము దీన్ని వైదిక అంటారు. సో ఇక్కడ వైదికము, పారమార్థిక మోక్షం. మీకు ఇంకా ఒక స్టెప్ ముందుకు పోవాలన్నా మోక్షం. బట్ ఈ మూడిట్లో మీరు ఎక్కడైనా ఉండండి, వి డోంట్ మైండ్. బట్ ధర్మ, అర్థ, కామ. మీకు మోక్షం కావాలన్నా గో హెడ్, దెర్ ఇస్ 1 more స్టెప్. బట్ దీనికింత కింద ఒకటి ఉంది, స్వేచ్ఛా ప్రవృత్తి. డోంట్ గో. స్వేచ్ఛా ప్రవృత్తి అంటే మోసము, కపటం అంత గుర్తు మనకి. వీరప్ప ఫ్యామిలీ దాన్ని చేసే అంటే నీకు దుడ్డు చిక్కచ్చో, నో హ్యాపీనెస్, నో పీస్, నో శాంతము. మనకి మీరు చూసుకోండి. దానికోసము ఇది చెప్తా ఉంటారు. అవుట్ కోసము లౌకికముని ఎట్లు చెప్తే ఎట్లా చేసేది కాదు. వి షుడ్ సామాన్య లౌకికంలో కూడా వ్యవహారం దక్షితంగా చేయాల. మన బ్రహ్మ చైతన్యులు చెప్తారు, రామకృష్ణ పరమహంసలు చెప్తారు. మీరు తరకారీ కొనుక్కునేటప్పుడు మన దగ్గర చౌకాసి చేయాలా, జతికి కోసలు అడగల వాళ్ళ దగ్గర. ఇంకో తీయి అనిందే అంట. ఇవన్నీ చెప్పిస్తారు. ఎలా అంటే లౌకికంలోనూ మనము ఉండాలి, బట్ మోసం చేయకూడదు. అది ఇంపార్టెంట్ అంతే. అయితే మనము ముముక్షులు ఎవరు? నాకు ఇప్పుడే నాకు అయినంత జల్దీ ఈ దుఃఖముని కలుసుకోవాలా. నాకు అప్పుడప్పుడు ఈ దుఃఖం వచ్చేది, సంతోషం అయ్యేది, ఏరు పేరు అయ్యేది అయితే ఉంది కదా. దీనికి ఈజ్ దేర్ ఎనీ ఎండ్? ఎస్, దెర్ ఈజ్ 1 ఎండ్ ఇఫ్ యూ వాంట్. ముముక్షత్వ అంటారు. ఇది కర్మయోగ. దానికి ముముక్షత్వ వచ్చి చూడండి. సో కర్మయోగం ఇంకపోతే స్టెప్స్ చెప్తా ఉన్నారు అంతే. మనకి ఇక్కడ ఆశ పట్టకూడదు అంటే ఏం కాదు. అయితే దురాశ పడకూడదు. అంటే ధర్మ, అర్థ, కామ ఉంది మనలోనే, బట్ ప్రాపర్ ఛానల్ అంటూ చెప్తా ఉన్నారు అంతే. దానికోసం ఇక్కడ ద్వంద్వాతీతిక ಮತ್ತೆ ಇವನ್ನೇ ಐತೆ మనకేమైతుంది? సత్వస్థరాగಬೇಕು. సత్వస్థ అంటే మనం ఈ దావలో పోతే మనము తమో గుణాలను ఇంకా రజోగుణం ఇంకా సత్వగుణానికి వచ్చేస్తాము. సత్వగుణం వస్తే మీకు ఈ గుణాల్లో కూడా హ్యాపీనెస్ జాస్తి అయితే వస్తుంది. తమో గుణ హ్యాపీనెస్ తక్కువ, రజోగుణ ఇంకా బాగుంటారు, సత్వగుణ చాలా బాగుంటారు. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే మోక్షం అంత నెసరీనేలే.
ఇప్పుడే బాగుంటారు, వాళ్ళకి అన్ని సిచ్యుయేషన్లో బాగుంటారు. సత్వగుణాలు నేచర్ ధర్మరాయుడు. ఇంకా అట్లా వాళ్ళ గుణాతీత అయితే ఇంకెట్లుండాలప్ప. ముక్తులైన వాళ్ళు ఎవరు వద్ద ఉంటారు ఇది. బట్ సత్వగుణాల్లో ఎవరు ఉంటారో వాళ్ళకి గుణాతీతులయ్యేది అంటే ముక్తులయ్యే చాలా సులభము. అదే సులభము కాదు, బట్ సాధన చేయాలి. మనకు అదే కావాలని చేస్తే డెఫినెట్గా అవుతారు. దాని కృష్ణ భగవంతుడు చెప్తా ఉన్నాడు స్టెప్ బై స్టెప్. మనకంతా అన్ని తావులు స్టెప్స్ చూపిస్తూ ఉన్నాడు. మనం ఎక్కడున్నామో చూసుకొని ముందు స్టెప్కి పోయేదానికి ప్రయత్నం చేయాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సత్వగుణాలు ఏమి, నేను ఎక్కడున్నాను తెలుసుకోనికి ఈ నాలెడ్జ్ లేకుంటే ఎట్లా తెలుసుకుంటారు? అంత దానికోసం మనం భగవద్గీత ఈలాగా మనము స్టడీ చేస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నో క్వశ్చన్. మీరు ఎవరిని అడిగే పనిలే. యూ కెన్ కన్ఫర్మ్ అండ్ యూ కెన్ వెరిఫై యువర్ సెల్ఫ్. మన నాలెడ్జ్ సైన్స్ ఇట్లు కాదు. దాన్ని బట్టి చెప్తే ఊరికే మనం ఈనుకోవాలి అంతే. సూర్యుడు పుట్టలేదు మునిగేలేదు. మీరు పై చూసిండారా? నేను పై చూసినానా? ఎవరు చూడలే. మరి ఏం చేయాలా? నమ్ముకోవాలా. ఇది అట్లా నమ్ముకునేదా కాదు అంటే ఎన్నిసారి చెప్పినాం. సో ముందుకు పోతామంట. ఇక్కడికి కర్మయోగము ఇది విచారం చెప్పిందాయా. ఇక్కడ 2 మెథడ్లు చెప్తా ఉన్నారు. ఒకటి సాంఖ్య దృష్టి, ఇంకొకటి కర్మ దృష్టి, కర్మయోగ. సాంఖ్య దృష్టిలో వాళ్ళు తాడు ఉంట కనుక్కుంటే వాళ్ళకి ఇంకేమీ లేదు, ఫినిష్ ముగిసిపోయా. కర్మయోగ అట్లా కాదు, స్టెప్ బై స్టెప్ పోవాలా. ఎలా నేను కింద ఉంటే అక్కడి ఇంకా పోవాలా నేను. దానికోసము ఇక్కడ చెప్తా ఉండేది. ఇది సాంఖ్య దృష్టికి ఎట్లా గుర్తవుతుంది? తాడు ఉంటే కనుక్కొని తక్షణ మనకు దిగులే లేదు, అయిపోయా. అయితే కర్మయోగిలకి ఈ సాంఖ్య దృష్టి సాధనలు చేయాల, స్టెప్ బై స్టెప్ పోవాలంట చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఈ సాంఖ్య దృష్టిలో సాంఖ్య దృష్టి కర్మ అంటే ఇక్కడ కర్మయోగ దృష్టి రెండే ఉండేది. ఈ సాంఖ్య దృష్టిలో మీకు ఏం రిజల్ట్ చెప్తుందో మీకు ఈ కర్మయోగ చేస్తే ఇక్కడే చెప్తుంది ఏం చెప్తా ఉండరు వాళ్ళు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సాంఖ్య దృష్టిలో మీరు అది కనుక్కోని తక్షణ ఆనందం చిక్కింది. కర్మయోగంలోనూ ఇక్కడే చిక్కింది. బట్ మీకు అంత చిక్క ఉండొచ్చు. బట్ ఇవి రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఇక్కడ నేను అనేది కించిత్ లేదు. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు యాటమ్ అంతానూ లేదు. బట్ ఇక్కడ ఉంది. ఎంత ఉంది? చాలా మినిమల్. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉంది, లేదు ఉంట కాదు, వెరీ మినిమల్, నెగ్లిజిబుల్. అహంకారము ఉంది, నెగ్లిజిబుల్. ఇక్కడ అహంకారం కించిత్ లేదు. ఇంత వ్యత్యాసం ఉంది. మీకు ఎంతెంత ఈ కామ క్రోధ లోభ మోహ ధరలు తక్కువైతుందో అంతంత ఆనందం జాస్తి అవుతుంది. మనకు గుర్తు అది. దాన్ని అదే చెప్తా ఉండేది. వీళ్ళు ఇంతే కంపేర్ చేస్తూ ఉండరు. మీరు ఇప్పుడే కర్మయోగ స్టార్ట్ చేయండి. మీరు చేసే దాంట్లో చూడండి, రిజల్ట్ ఈజ్ ఇమ్మీడియట్. ఎలా మీ మనసు అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుందో మీ వెనుకలు ఉండే ఆత్ముడు రిఫ్లెక్షన్ అవుతాడు అంతే. మీ మిర్రర్ స్వచ్ఛమైతా ఉంది. కర్మయోగ చేసేదాన్ని ఇంకా మీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంటే మీ మిర్రర్ క్లీన్ అవుతుంది. మిర్రర్ క్లీన్ అయితే మీకు ఎంత మిర్రర్ క్లీన్ అవుతుందో మీ ఇమేజ్ అవుట్ కనపడచక షూరుమైంది. మీ నిజమైన ఒరిజినాలిటీ యూ కెన్ సీ దేర్. అట్లే ఇంత ఫలముంది కర్మయోగాలు ఉంట. భగవంతుడు కర్మయోగాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో జ్ఞానానికి ఇంత పదముంది అనేది చెప్తా ఉంటాడు. అయితే జ్ఞాని యావ ఆశ్రమంలో ఉండి, యావ వర్ణాశ్రమం కానీ ఆశ్రమం కానీ, వర్ణ వేరే ఆశ్రమ వేరే. మీకు నిన్నంతా మనం చెప్పి వాళ్ళు ఎక్కడైనా ఉండి వాళ్ళకి జ్ఞాని ఎక్కడున్నాను మనకి రిజల్ట్ కంప్లీట్ 100%. కర్మయోగిను అంతే, వాడు ఎక్కడైనా ఉండి వాళ్ళకు ఫలాలు అట్లే వస్తుంది. ఈ కర్మయోగానికి ఆయాసం చాలా తక్కువ, ఎఫర్ట్ చాలా తక్కువ, బట్ రిజల్ట్ చాలా జాస్తి. మీరు ఇంత చేయండి కర్మయోగ, యూ విల్ గెట్ ఇంత ఫలము. మీరు అదే కర్మము మీరు కొండంత చేయండి, మీకు చూస్తే ఫలం దాకా ఉండొచ్చు, దానికి సైడ్ ఎఫెక్ట్ కావచ్చు,
ఏం కావాల్సిన కావచ్చు. ఎంత వ్యత్యాసం ఉంది కర్మానికి కర్మయోగానికి వ్యత్యాసము, సాంఖ్యకి కర్మయోగాకి వ్యత్యాసము అంటే చెప్తా ఉండేది. సో ఇవన్నీ మనకు గుర్తాయి. తమో గుణ రజోగుణ సత్వగుణానికి డిఫరెన్స్ మనం ఎక్కడున్నాము కనుక్కోనికి. ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ ఏం చెప్తా ఉన్నారు స్వామి, ఇప్పుడు మీకు జ్ఞానయోగికి ఏం ఫలం చిక్కిందో ఈ కర్మయోగిలో చిక్కినట్టు కదా ఎట్లా అంటానేది. వీళ్ళిద్దరిది ఒకటే, నేను ఇద్దరిది ఒట్టుగా చేర్చుకొని చెప్తా ఉన్నాను. వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇప్పుడు మన దగ్గర ఒక చెంబు ఉంది, చెంబులో నీళ్లు అంతే ఉండేది. కొడుగుంది, కొడుగులో నీళ్లు మన దగ్గర అంతే ఉండేది. బావి ఉంది ఇంకా జాస్తి అంతే ఉండేది. ఒక చెరువు ఉంది ఊర్లో అంతే ఉండేది. నది ఉంది ఇంతే ఉండేది. నది అన్నిటికింత జాస్తి వస్తే అవుతా ఉంది. మరి సముద్రము బ్రహ్మజ్ఞానికి కానీ కర్మయోగికి కానీ ఆ సముద్రంలో ఉన్నట్లు ఒకేసారి చిక్కేస్తుంది. ఇప్పుడు సముద్రం నీళ్లు ఉంటే మీ నది కానీ మీ చెరువు కానీ మీ బావి కానీ మీ ఇంట్లో కొడుకు కానీ మీ ఇంట్లో చెంబు కానీ మీ ఇంట్లో లోట కానీ అంత నీళ్లు అదే. అట్లా ఈ జ్ఞానికి సముద్రం మాదిరి ఒకేసారి చిక్కేసి ఉంటుంది. మనం ఎక్కడెక్కడ ఉంటామో అక్కడక్కడ అంతం చిక్కింది. కర్మయోగికు అంతే చిక్కింది. ఏంటో చెప్తా ఉన్నారు. మీరు కర్మయోగ స్టార్ట్ చేస్తానే మీ ఇద్దరికి ఈక్వల్గా చిక్కింది. బట్ జ్ఞానికి చిక్కినంత చిక్కేలే, బట్ ఎంతో బెటర్గా ఉంటుంది అంటే చెప్తా ఉండేది. దానికి వెనకల కాలంలో ఈ ఒక స్వాములు ఈ భగవద్గీతలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. పగడేకాయ ఆడుతూ ఉండరు. ఇట్లా పగడేకాయ, ఆ పగడేకాయ లోపల 1 2 3 4 ఇవన్నీ చేరిస్తే 10 అయింది. ఒకేసారి ఒక లోపల 4 పుడితే అన్ని 40 ఏమో అయిపోతుంది. ఒక లోపల ఒకేసారి 10 4 అట్లంతా అయింది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుస్తీ ఆడతారు పెట్టుకోండి. ఫస్ట్ ఎత్తుకుంటే ఏం చేస్తారో కింద లెవెల్ని ఇంకా పోతారు. ఇవి ఇంకా వాడు గెలిచి ఇంకా వాడిని గెలిస్తే వాడు గెలిస్తే వాడి చేతిలో గెలిచేస్తే కింద వాడినంతా గెలిచినట్లు కదా. అట్లా చెప్తా ఉండరు. అంతే, ఇంకేమీ లేదు. ఆ ఎగ్జాంపుల్ అంతే. అర్జున, జ్ఞానం ఇంకా ఇట్లా జాస్తి ఫలం చిక్కింది. దాన్ని కనువ ఆ జ్ఞానంని పొందేదానికి ప్రయత్నం చెయ్యి. సో దానికి స్టెప్స్ కర్మయోగ అంట భగవంతుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడికి మనకి ఆ చాప్టర్ ముగిస్తే మీకు ఇంకా కొంచెం చెప్తాముంటే కావాల్సింటే ఇప్పుడప్పుడే 7:20 ఇంకొక చాప్టర్ స్టార్ట్ చేస్తున్నా. లేకుంటే ఇప్పుడు ఏమైనా ప్రశ్నోత్తరాలు అడుగుతారా? నెక్స్ట్ కర్మయోగದ స్వరూప అంటే దాన్ని చెప్తారు. దాన్ని మీరు ఎట్లా చెప్తే ఎట్లా క్వశ్చన్స్ ఓకే ఫైన్. ఓం శాంతి శాంతి శాంతి.